జాతుల ఘర్షణతో అట్టుడికిన మణిపూర్లో 2 ఏళ్ల తర్వాత పర్యటించిన ప్రధాని మోదీ స్థానికుల్లో కొత్త ఆశలు నింపారు. రాష్ట్రాన్ని శాంతి, సౌభాగ్యాలకు చిహ్నంగా మారుస్తామని, ప్రభుత్వం ప్రజల వెన్నంటి నడుస్తుందని భరోసా ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన వివరించారు. బాధితులకు సాంత్వన కలిగించారు. 2023లో మణిపూర్లో మైతీ, కుకీల మధ్య తలెత్తిన ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారి దాదాపు 250 మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఫిబ్రవరి 2025 నుంచి ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉండడంతో ఇప్పుడు మోదీ చేపట్టిన పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. చురాచాంద్పూర్, ఇంఫాల్లో మోదీ ప్రసంగాలను ఏర్పాటు చేశారు. నిరాశ్రయులతో మాట్లాడే ఏర్పాటు చేశారు. ఈ 2 ప్రాంతాల్లో హింస తీవ్రంగా ప్రబలింది. ఇందులో చురాచాంద్పూర్లో కుకీల ఆధిక్యం ఉన్న ప్రాంతం కాగా, ఇంఫాల్లో మైతీల ప్రాబల్యం ఎక్కువ. ఈ 2 తెగలకు సమప్రాధాన్యమిస్తున్నామన్న సంకేతాన్ని పంపేందుకు ప్రభుత్వం ఇలాంటి వ్యూహాన్ని ఎంచుకుంది. 2 తెగల మధ్య సయోధ్య కుదర్చడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన రోడ్ మ్యాప్ రూపొందిస్తామని అధికారులు ప్రకటించారు. మైతీల ఆధిక్యత ఉన్న లోయ ప్రాంతాలకు, కుకీల ఆధిపత్యం ఉన్న హిల్ జిల్లాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మోదీ పర్యటనతో ఇవన్నీ సర్దుకుంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధాని పర్యటన చారిత్రాత్మకమని, తమ సమస్యలను ప్రధానికి విన్నవించాలని ఆతృతపడ్డారు. ఈ హోదా ఉన్న వ్యక్తి మణిపూర్ను సందర్శించి దాదాపు 40 ఏళ్లు కావటమే అందుకు కారణం. మోదీ పర్యటనకు ముందే మణిపూర్లోని నాగాల ప్రధాన స్థానంగా చెప్పే యునైటెడ్ నాగా కౌన్సిల్ ఇప్పటివరకు విధించిన ట్రేడ్ ఎంబార్గోను ఎత్తివేసింది. ఇక ఈ పర్యటన సందర్భంగా 1200 కోట్ల రూపాయలతో మణిపూర్లో మొత్తం 17 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో 550 కోట్ల రూపాయల మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, 142 కోట్ల రూపాయల 9 వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు, 105 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. 2 సభల్లో ప్రధాని ప్రసంగం స్ఫూర్తిదాయకంగా సాగింది. మణిపూర్ పేరులో మణి ఉంది. ఇది ప్రకృతి మనకు అందించిన వరం. ఈ మణి ఈశాన్యానికి వెలుగును చిమ్ముతుంది. ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం మణిపూర్. దురదృష్టవశాత్తు హింస వల్ల అందమైన రాష్ట్రంపైన మరకపడింది. గత 11 ఏళ్లలో ఈశాన్యంలో ఎన్నో ఘర్షణలను, వివాదాలను పరిష్కరించాం. రైల్ కనెక్టివిటీ కూడా ఇక్కడ విస్తరించాం. జిర్బాం ఇంఫాల్ రైల్వే లైన్ను రాజధాని ఇంఫాల్ను నేషనల్ రైల్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తుంది. ఇందుకోసం 22,000 కోట్లు వెచ్చించాం. అలాగే 400 కోట్ల రూపాయలతో ఇంఫాల్ ఎయిర్పోర్ట్ విమాన రంగంలో కనెక్టివిటీని పెంచుతోంది. ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకుని అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవల అనేక గ్రూపులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి శాంతి స్థాపన దిశగా సాగుతోంది. అన్ని గ్రూపులు శాంతి మార్గంలోకి వచ్చి కలలను సాకారం చేసుకోవాలి అని మోదీ చెప్పుకొచ్చారు. మరోవైపు ఇప్పటివరకు మోదీ మణిపూర్ పర్యటనకు వెళ్లకపోవడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా తన పంథాను కొనసాగించింది. ప్రధాని రోడ్ షో నిర్వహించడాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ఇది స్థానికులను అవమానించడమే అన్నారు. మణిపూర్లో అశాంతి కొనసాగుతున్న 864 రోజుల వరకు ప్రధానికి సమయం చిక్కలేదా? ఈ సమయంలో ఆయన 46 విదేశీ పర్యటనలు చేపట్టారు. మన పౌరుడితో 4 సానుభూతి మాటలు పంచుకునే తీరిక దొరకలేదా అని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనతో అయినా మణిపూర్ ఫేట్ మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.